ఓకే, సో కచోరీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం చికెన్ని ఇలా కీమాలాగా చేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే లోపల మనం స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి ఇలా మిక్సీలో మనం తిప్పేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. మనం కొంచెం అది ప్రాసెస్ చేసుకున్న తర్వాత కూడా స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట మనకు. ఓకే, సో ముందుగా దీనికోసం మనం ఏంటంటే మనం పిండి కూడా కలిపేసి పెట్టుకోవాలి. దీంట్లో మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం వాము, అలాగే కొద్దిగా నూనె వేసేసి ఒకసారి బాగా కలిపేసి తర్వాత వాటర్ వేసేసి గట్టిగా ఇలా ముద్దలా కలిపేసి పెట్టుకోవాలి. సో ఎప్పుడైనా మనం కచోరీ కానీ లేకపోతే సమోసా కానీ చేసుకున్నప్పుడు 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. మనకు మంచి క్రిస్పీగా వస్తుంది, చుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది నేను ముందుగా కలిపేసి పెట్టేశాను. సో జనరల్గా కొన్ని కచోరీలలో మనకి వాము వేయరు, బట్ ఇక్కడ మనం నాన్ వెజ్ తీసుకుంటున్నాం, కొంచెం హెవీగా ఉంటుంది. సో అరుగుదలకు మనకు హెల్ప్ కావడానికి నేను కొంచెం వాము వేశాను. దీనివల్ల మనకి ఒకటి డైజెస్ట్ కావడానికి ఈజీగా ఉంటుంది మనకు తిన్న తర్వాత, ప్లస్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట కొంచెం ఆ పైన ఉండే లేయర్ పిండికి అనమాట. సో మీకు నచ్చితే యాడ్ చేయండి, లేకపోతే అవాయిడ్ చేసిన ప్రాబ్లం ఏం లేదు, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ డీప్ ఫ్రై చేసుకుంటాం కచోరీ. ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. అలాగే చికెన్ కొంచెం మనం ప్రాసెస్ చేసేసుకోవాలి. సో ముందుగా కొద్దిగా ఆయిల్, సో బేసిక్గా వచ్చేసి మనకు మెయిన్గా కచోరీ అనగానే పెసరపప్పుతో చేస్తూ ఉంటారు. సో ధనియాల పొడి, దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి ఇలా క్రష్ చేసేసి వేసేసి ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ అంచులకు కూడా మొత్తం అలా పట్టేసుకుని లోపల కట్టా మిట్టా చట్నీ వేసుకొని తింటారు, సూపర్గా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే దాంట్లోనే మిక్సప్ కూడా చేసుకోవచ్చు. మనం కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి, లేకపోతే ఉడికించిన బంగాళదుంపని, లేకపోతే ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని రకరకాలుగా చేసుకోవచ్చు. అది వెజిటేరియన్కి వస్తుంది. నాన్ వెజ్ అన్నప్పుడు మనం ఇలా చికెన్తో హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్తో కూడా చేసుకోవచ్చు, మటన్ కూడా మనం కీమా లాగా చేసుకోవచ్చు, ప్రాన్స్తో కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం కైమాలాగా ఒక టేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో ఒకటి చికెన్తో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సో మన స్పైసీకి తగ్గట్టు ఇక్కడ నేను కారపొడి కూడా వాడుతున్నాను, బట్ పచ్చిమిర్చి ఘాట్ అనేది దీంట్లో నాన్ వెజ్ కదా, సో కొంచెం బాగుంటుంది చికెన్కి. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఇక్కడ నేను ఉల్లిపాయలు వాడట్లేదు, అవి కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే స్టేజ్లో. సో ఇలాంటి స్నాక్ ఐటమ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే, సో కొంచెం పచ్చివాసన పోవాలి. కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకోవచ్చు మనం నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. దానివల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది, కొంచెం ఆ మసాలా ఘాట్ అనేది తెలుస్తుంది. సో నాన్ వెజ్ కొంచెం కాంబినేషన్లో బాగుంటుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకే మ్యాక్సిమం మనం చేసుకున్న డిష్లలో ఎక్కువగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాడుతూ ఉంటాం నాన్ వెజ్ డిష్లలో. ఓకే, సో సిమ్లో పెట్టి చేస్తున్నాను నేను, చిన్న మంట పైన. మనం ఎక్కువ పెట్టామనుకోండి తొందరగా మాడిపోతుంది, అడుగంటుతుంది, ఆ టేస్ట్ అనేది కూడా మనకు టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం మిక్సీ పట్టేసుకున్న చికెన్, సో ఇలా మనం మిక్సీ పట్టేసుకోవడం వల్ల ఫాస్ట్గా అవుతుంది. అంటే మనకు ఆ ముక్క అనేది పెద్దగా ఉంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మనం మిక్సీ పట్టేసి ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు 70 to 80% అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో
కావాల్సిన పొడులు అవన్నీ కూడా వేసేసుకుందాం. ఫస్ట్ సరిపడా ఉప్పు, అలాగే పసుపు కొంచెం, అలాగే కారం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇష్టమైతే దీంట్లో మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు. సో కొంచెం చాట్ మసాలా, కొంచెం చట్పటాగా ఉంటే బాగుంటుంది, అంటే మనకు కచోరీ కాబట్టి. అలాగే కొంచెం జీలకర్ర పొడి, నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సిందే గరం మసాలా పొడి, కొంచెం పులుపుతో పాటు ఉండాలనుకుంటే కొంచెం మనం పెరుగుని ఒక గుడ్డలో పట్టేసి, గడ్డ పెరుగు ఉంటుంది కదా, కొంచెం లైట్గా పులుపు ఉండాలి. సో ఆ పెరుగుని కూడా వేసేసుకొని ఎండింగ్లో కొంచెం కసూరి మేతి అది కూడా వేసేసుకుంటే మీకు ఏంటంటే కొంచెం ఆ చికెన్ టిక్కా ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్లో వస్తుంది. లేకపోతే డైరెక్ట్గానే మనకి చేసుకోవచ్చు, ఫెసిలిటీస్ ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఓపికతో చేసుకుంటామంటే ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసి టిక్కాలాగా తయారు చేసుకొని వాటిని తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు. సో రకరకాలుగా చేసుకోవచ్చు, కొంచెం ఓపిక ఉండాలి అంతే ఏది చేయాలన్నా కానీ. ఓకే, కొంచెం మనకి ఇది దగ్గర పడాలి. అంటే చికెన్లోంచి మనకు దీంట్లో వేసిన తర్వాత కొద్దిగా వాటర్ రిలీజ్ చేస్తుంది, దాంట్లో ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ కావాలి. అలా కాకపోయింటే మనం ఆ కచోరీలో చుట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై తర్వాత ఆ తేమ కచోరీని క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా చేసేస్తుంది. సో అందుకే కొంచెం ఎక్కువసేపు వేయించాల్సి వస్తుంది. ఓకే, రైట్. సో ఆల్మోస్ట్ కొంచెం డ్రై అయిపోయింది. ఇక్కడ స్టవ్ ఆపేసేసి చివరగా కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో స్టఫింగ్ అనేది మనకు రెడీ అయిపోయింది. సో ఇది కాస్త మనకు లైట్గా చల్లారుతూ ఉంటుంది. ఈలోగా మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా మనం డివైడ్ చేసుకుందాం. అంటే కచోరీలు చుట్టుకోవాలి కదా, దానికోసం దానికి కావాల్సినంత చిన్న చిన్న ముద్దలు రెడీ చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇలా ముద్దలా చేసేసుకోవాలి. ఓకే, సో తర్వాత కొంచెం పొడిపిండి తీసుకొని ఫస్ట్ చిన్న సైజ్ పూరీలా, సో మధ్యలో కొంచెం మందంగానే ఉండాలి. సో ఇలా నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్, ఇక్కడ ఇలా అంచులన్నీ మూసేసుకోవాలి. ఇలా కొంచెం ట్విస్ట్లా చేసేసి ఎక్స్ట్రా ఉన్నది తీసేసి దీన్ని మనం మళ్ళీ రౌండ్గా చేసి జస్ట్ ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇలా వస్తుంది, రైట్. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. సో మిగతాయి కూడా అలాగే రెడీ చేసుకుందాం. అన్నీ కూడా ఒకేసారి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో ఒక్కొక్కటిగా మనం చుట్టుకున్న కచోరీలు,
ఓకే, సో ఇది మంచి రంగు వచ్చే వరకు వేయిస్తాం. ఓకే, సో కచోరీలు మనకు కావాల్సిన కలర్లోకి వచ్చేసాయి. సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా వడ్డిస్తే మీరు జనరల్గానే ఏందనుకుంటారు, వాళ్ళు వెజిటేరియన్ అనుకుంటారు. తినేటప్పుడు కూడా అంటే తినే వరకు కూడా తెలియదు ఇది చికెన్ అని చెప్పేసి. సో ఇంటికి వచ్చే గెస్ట్లను అలా కూడా మీరు సర్ప్రైజ్ చేయొచ్చు. రైట్, సో వేడివేడిగా చికెన్ కచోరీ రెడీ అయిపోయింది. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. చికెన్ కచోరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, చికెన్ కీమా 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. చికెన్ కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. మైదా, వాము, ఉప్పు, నూనె వేసి ముద్ద ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టుకున్న చికెన్ కీమా వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండి ముద్దని చిన్న ఉండలుగా తీసుకొని పీటపై వేసి పూరిలా ఒత్తుకొని అందులో చికెన్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ కచోరీ రెడీ.